నేనిప్పుడు మొండిగా వెళ్ళి ధైర్యంతో సంతకం చేసినా అదే జరుగుతుంది. దాని బతుకు అన్యాయం అవడం నాకు ఇష్టం లేదు. సరే రామ్మా, ఆ విషయం రాధా గోపి గారికి చెప్పి ఆదిత్య గారు వచ్చి సమాధానం చెప్తేనే సంతకాలు పెడతాం, లేకపోతే లేదు అని తెగేసి చెప్దు. రా. ఏ ఉండవే, ఏంటే అలా చేస్తే ధరణి వచ్చి నన్ను చెడామడా తిట్టిపోస్తుంది. అది కావాలి ఇది కావాలంటే ఎలా అమ్మా? నువ్విలా పిరికితనంగా ఉంటే ఎలా? రమ్మంటే ఊ అంటావు, మానవంటే భయం. మరి ఎలా అమ్మా? ఈ సమస్యకు పరిష్కారం ఎలా వస్తుంది? అక్క వాళ్లతో మాట్లాడతానని చెప్పింది కదా, నువ్వెందుకు అక్కకు విలువ ఇవ్వట్లేదు? దానికి ఆదిత్య గారి మీద నమ్మకం ఎక్కువ. నువ్విలా అడ్డం పడితే అక్కకు కోపం వస్తుందమ్మా. పడకపోతే దాని కాపురం ఎలా సాగుతుందా అని నాకు భయం వేస్తుంది. అమ్మా, ఇది తేలే విషయం కాదు. వచ్చి ఆ రాధా గోపి గారికైనా చెప్పు, లేదా కారన్నా ఎక్కు. పోనీ అక్కడికి వెళ్ళాక అక్కతో మాట్లాడైనా సంతకం చెయ్యి. ఇదేదో కాస్త బాగున్నట్టుగా ఉంది, పద. రండి రండి, కూర్చోండి. మా సంస్థానం పెద్దలు. నమస్తే అండి. నమస్కారం. ధరణి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లెలు. నమస్తే. ఇవ్వండి.